నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? మన అమృతం కార్యక్రమం కూడా చాలా చాలా బాగుందండి. చక్కటి రుచికరమైన, సాత్వికమైన, ఆరోగ్యకరమైన వంటకాలు చేసుకుంటూ చాలా ఆరోగ్యంగా ఉందన్నమాట. హెల్త్ ఈజ్ వెల్త్ కదండి. ఆరోగ్యం మన చేతుల్లో ఉంటే మనం దేన్నైనా కూడా జయించగలం. అదే ఆరోగ్యం మన చేతుల్లో లేకపోతే ఎన్ని కోట్ల డబ్బులున్నా కూడా వ్యర్థమే కదా. సో అందుకే ఎప్పుడు కూడా హెల్త్ ఈజ్ వెల్త్ అని ఎందుకంటారంటే, ఎప్పుడు మనము ఆరోగ్యకరంగా ఉంటే, మనం చక్కగా యాక్టివ్గా ఉంటేనే మనం ఏ పనైనా కూడా చేయగలం, డబ్బుతో సంబంధం లేకుండా. సో అందుకు ప్రతి ఒక్కరు కూడా హెల్త్ అవేర్నెస్ పరంగా, మన హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ, ఏవి రాకుండా కాపాడుకుంటూ, సాధ్యమైనంత వరకు మన చేతుల్లో ఉన్నంత వరకు మనం చేసుకోవాలి. మిగతాదంతా కూడా దైవాధీనం. ఓకే, మరి మన అమృతం కార్యక్రమంలో నేను తయారు చేయబోయే మొదటి వంట పేరు ఏంటి అంటే కొర్ర ముల్లంగి రైస్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొర్ర ముల్లంగి రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కొర్ర అన్నం 1 కప్పు, ముల్లంగి తురుము 1 కప్పు, ఉడకబెట్టిన బఠానీ 1 కప్పు, ఉల్లికాడల తరుగు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, పుదీనా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. కొర్ర ముల్లంగి రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే మామూలుగా ముల్లంగి, కొర్రలు ఈ రెండు కదా మనకు మెయిన్. ముల్లంగి వాసన ఉడికించేటప్పుడు అంత గొప్పగా ఏం రాదు. సో దానివల్ల ఏంటంటే పిల్లలు మాకు ఇది వద్దు, అది ఏంటో ఉంది, అదొక రకరకాలుగా ఉంది అని చెప్తూ ఉంటారు. కానీ ముల్లంగి ఎంత మంచిది తెలుసా అండి. ముఖ్యంగా పిల్లలకే చాలా మంచిది. ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైనా ఉంటే చాలా వరకు వెళ్ళిపోతాయి. సో 100% ముల్లంగి అనేది పిల్లలకు ఇవ్వండి. బికాస్ గ్రోయింగ్ ఏజ్లో రకరకాల వైరస్లకు వాళ్ళు ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి బోల్డ్ అని ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో అటువంటి టైంలో మనం ముల్లంగి లాంటి పదార్థాలను తరచూ ఇస్తూ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక హెల్త్కి చాలా మంచి చేస్తుంది. అలాగే ఇక మన కొర్రల గురించి మాట్లాడాలి అంటే ఏం చెప్పాలి, మధుమేహం ఉన్న వాళ్ళకి చాలా మంచిది. అలాగే డైజెషన్ పరంగా చాలా అద్భుతము. ఆ తర్వాత గుండె ఆరోగ్యానికి మంచిది. గర్భిణీ స్త్రీలు తినొచ్చు. వెయిట్ మేనేజ్మెంట్కి బాగా పనికొస్తుంది. ఇంకా అన్నిటికీ అండి, వాట్ నాట్. ఇంకా కొర్రలు అనేవి అందరికీ, అన్ని వయసుల వారికి చాలా మంచిది. అండ్ కొర్రలతో మనము మన అమృతం కార్యక్రమంలో బోల్డ్ అని రకాల వంటలు కూడా చేసుకున్నాం. మరి ఈరోజు ఈ కొర్రలు అలాగే ముల్లంగి ఈ కాంబినేషన్తో మనం చక్కగా రైస్ తయారు చేసుకోబోతున్నాం. సో మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించేద్దాం. ముల్లంగిలో కూడా యాక్చువల్గా ఇది వాటర్ ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏంటి అంటే మనకు వెయిట్ మేనేజ్మెంట్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ముల్లంగిని యాక్చువల్గా పచ్చిగా కూడా తింటారు, చాలా మంచిది. అదే అంటే కొంచెం కారంగా అంటే బాగా ఘాటుగా ఉంటుంది అనుకోండి అఫ్కోర్సు, కానీ చాలా మంచిది. నాకు చాలా ఇష్టం. ముల్లంగితో సాంబారు, ముల్లంగితో పచ్చడి చేసుకోవచ్చు, తురిమేసి ఒక పచ్చడిలాగా చేసుకోవచ్చు. ముల్లంగి కూర తయారు చేసుకోవచ్చు, బాగుంటుంది. ముల్లంగి టేస్ట్ ఇష్టపడే వాళ్ళు అస్సలు విపరీతంగా ఇష్టపడతారు ముల్లంగిని. కానీ కొంతమంది మాత్రం అంతే వెనక్కి కూడా వెళ్తూ ఉంటారు. కానీ లేదండి, ముల్లంగి చాలా మంచిది. సో వాసన, లుక్కు అవన్నీ మనము సెకండరీ, పక్కన పెట్టేసేయండి. సో ఫస్ట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత ఉంది అందులో మ్యాటర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మన బాండీ కూడా వేడెక్కింది కాబట్టి నూనె వేసేసుకుందాం. టూ to 3 స్పూన్స్ నూనె కొంచెం మనకు వేడైన తర్వాత ఇక మనం పోపు దినుసులన్నీ కూడా వేసుకోవచ్చు. ఇది బేసిక్గా ఏంటి అంటే ముల్లంగి బాక్సుల్లో పెట్టుకొని మనం ఆఫీస్లోకి వెళ్ళి ఓపెన్ చేసినప్పుడు కొంచెం ఒక వాసన రావచ్చు. అందుకేంటి అంటే ముల్లంగితో ఏదైనా రెసిపీస్ తినేటప్పుడు మీరు ఇంట్లోనే తినడానికి ప్రయత్నించండి. వేడివేడిగా తింటేనే బాగుంటుంది కూడా. బాక్స్లో పెట్టుకొని వెళ్ళొచ్చు. ఒకరి గురించి మనకు సంబంధం లేదు అనుకుంటే ఏదైనా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం వాసన డిఫరెంట్గా వస్తుంది కాబట్టి అదేమైనా మీకు దాన్ని ఒక బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళడం ఇబ్బందికరంగా ఉంది అంటే సో చక్కగా మీరు ఒక బ్రంచ్ లాగా పొద్దున్నే తినేసి వెళ్ళిపోండి, హ్యాపీగా ఫుల్గా ఉంటుంది. అలాగే అలాంటి టైంలోనే చేసుకోండి. సో మనకి డిన్నర్ లాగా కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ముల్లంగితో మనం యాక్చువల్గా పరాటా చేసుకోవచ్చు, బాగుంటుంది. ముల్లంగిని చక్కగా తురిమేసుకొని గోధుమ పిండిలో కొంత మిల్లెట్ ఫ్లోర్లో వేసేసుకొని కావాల్సినవన్నీ కూడా వేసుకొని చక్కగా ఒక చపాతీలాగా చేసుకోవచ్చు. నూనె కాస్త వేడైంది కాబట్టి ఇంకా పోపు దినుసులు వేసేసుకుందాం. ముందుగా ఆవాలు, అలాగే కాస్త జీలకర్ర, అలాగే కాస్త శనగపప్పు, అలాగే కాస్త మినప్పప్పు,
వేసేసుకొని ఒక్కసారి అది లైట్గా మనకు ఫ్రై అవుతూ ఉండగా పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఇది కూడా ఒక్కసారి మనకు లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. చేసేసుకున్నాక ఇందులో ఒక మంచి ఫ్లేవర్ వేస్తున్నామండి. అందరికీ ఇష్టమైన ఫ్లేవర్, నాకు బాగా ఇష్టమైన ఫ్లేవర్ పుదీనా. అంటే పుదీనా డైరెక్ట్గా వేయట్లేదు, పుదీనా, అల్లము, పచ్చిమిర్చి ఈ మూడింటిని కూడా చక్కగా ఒక పేస్ట్ రూపంలో వేసేస్తున్నాం. సో పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసాం కదా అనుకుంటే ఇందులో మీరు కేవలం అల్లము, పుదీనా వేసుకోవచ్చు. అల్లం కూడా వద్దు, ముక్కల రూపంలో వేసామని కూడా పుదీనా పేస్ట్ మాత్రమే వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ పుదీనా, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్. ఓకే, దాని తర్వాత ఇదిగోండి ముల్లంగిని చక్కగా ఇలా తురుముకొని పెట్టుకున్నాం కదా. సో ముల్లంగి పచ్చివాసన పోవాలంటే కొంచెం వేపాలి దాన్ని. ఓకే, సో ఇది ఈ టైంలోనే మనం పుదీనా కొంచెం లైట్గా వేగిన తర్వాత పుదీనా పేస్ట్, మనము తురుముకున్నటువంటి ముల్లంగి ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఒక కప్పుడు తీసేసుకున్నామండి. తీసేసుకొని వేయించేసుకోవాలి. మనకు వాటర్ కంటెంట్ అంతా పోయేంత వరకు వేయించేసుకోవాలి. కొంచెం మనకు పచ్చివాసన పోయింది అనుకోండి, నిజంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే బాక్స్లోకి తీసుకెళ్ళినా మీకు ఏం పెద్ద ఇబ్బందిగా అనిపించకపోవచ్చు. ఆ తర్వాత మనం ఉడికించుకున్నటువంటి బఠానీ ఏదైతే ఉందో అది వేసుకోవాలి. ఇదిగోండి ఎలా ఉడికించుకున్నామంటే ఇలా మనం మ్యాష్ చేసుకుంటే ఒక 80% వరకు మనము ఉడికించినట్టు లెక్క. ఓకే, సో దాన్ని కూడా మరి చూసుకోండి, క్వాంటిటీ పరంగా చూసుకొని వేసుకోండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, అలా ఉన్నట్టుగా ఉండాలి అంటే దాని ప్రకారంగా మీరు వేసుకోవచ్చు. 4 స్పూన్లు, 5 స్పూన్లు, అర్ధ కప్పు అలా మీరు వేసుకోవచ్చు. ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాము. ఇది ఒక్కసారి వేయించేసుకుందాం. ఒక చుక్క నీళ్ళు పోసుకుందామండి, జస్ట్ మనకి ఆ స్పైసెస్ అవన్నీ కలవడానికి మాత్రమే. ఓకే, సో ఇలా మనకు చక్కగా ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ వాటర్ పోసుకున్న తర్వాత ఇదిగోండి మనం కుర్రలు కూడా ముందుగానే సాధ్యమైనంత వరకు పొడి పొడిగా ఉడికించుకుంటే బాగుంటుంది. బికాజ్ రైస్ ఐటమ్ కదా, సో కొంచెం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. సో మీరు కుర్రలు కాకపోతే సజ్జలు, అరికెలు మీరు ఏదైనా కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఇది అంటే మన కుర్రలు అంటే కుర్రలు మాత్రమే అన్నట్టుగా ఏమీ లేదు. సో దీంట్లో మీరు ఇదే దాంట్లో బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. అంటే చెప్తున్నాను మామూలుగా, అంటే మీ ఇష్టాలకు తగ్గట్టుగా. మనం ఏంటంటే ఎంతవరకు ఆరోగ్యమైన పదార్థాలను వాడాలి అని మీకు చెప్పడం మాత్రమే. చెయ్యడం అనేది అఫ్కోర్స్ మీ ఇష్టం అది కదా, అని చెయ్యండి మంచిది. ఓకే, సో మరి ఉడికిచ్చిన కుర్రల్ని చక్కగా మనం ఇలా పొడి పొడిగా వేసేసుకుందాం. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనము పుదీనా ఫ్లేవర్ అది కూడా యాడ్ చేసాం కాబట్టి అసలు పిల్లలకైతే ఏమీ తెలియదండి. పుల్లంగి అయితే పెద్ద హైలైట్ అవ్వదు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే పుదీనా ఇంకొంచెం హైలైట్ అవుతుంది కాబట్టి దీన్ని పెద్ద తెలియదు. సో మీరు హాయిగా పిల్లలకు కూడా పెట్టచ్చు, ఇంటిల పాదికి హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఏదో ఒక రోజు ముల్లంగితో తయారు చేసుకోండి. ఇది ఒక 2 to 5 minutes ఇలా వదిలేద్దామండి, అంతే అయిపోయినట్టే. చాలా సింపుల్. మీ అందరి కోసం ఈ చిట్కా. పూరీలు, పకోడీలు తయారు చేసుకునేటప్పుడు మూకుడులో నూనె ఉంటుంది కదా, ఆ నూనెలో కాస్త ఉప్పు వేసి చూడండి. అప్పుడు పకోడీలు, పూరీలు నూనె చాలా తక్కువగా పీల్చుకుంటాయి. ఈసారి తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించండి. మనం చక్కగా కొర్రలు వేసేసుకున్నాము, తర్వాత ముల్లంగి తురుమును బాగా వేయించేసుకున్నాము. చివరిగా ఏంటి అంటే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోయినట్టే లెక్క. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం.
మా ప్లేటు అందంగా ఉంది, అలాగే ప్లేట్లో ఈ బౌల్ కూడా ఈ ముల్లంగి రైస్ కూడా చాలా అందంగా ఉంది. సో తప్పకుండా తయారు చేసుకోండి మీరు కూడా. మరి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొర్ర ముల్లంగి రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కొర్ర అన్నం 1 కప్పు, ముల్లంగి తురుము 1 కప్పు, ఉడకబెట్టిన బఠానీ 1 కప్పు, ఉల్లికాడల తరుగు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, పుదీనా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. కొర్ర ముల్లంగి రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లికాడలు, పుదీనా అల్లం పచ్చిమిర్చి పేస్ట్, అలాగే కాస్త ముల్లంగి తురుము వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉడికించుకున్న బఠానీలు, సరిపడా ఉప్పు, ఉడికించుకున్న కొర్ర అన్నం కూడా వేసి కలిపి బాగా మగ్గించుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కొర్ర ముల్లంగి రైస్ రెడీ. కొర్ర ముల్లంగి రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, నేను అనుకున్నట్టు అసలు ముల్లంగి అయితే నిజంగా తెలియట్లేదండి. నిజం, పుదీనానే హైలైట్ ఇందులో. అంటే ఎందుకు అంటే పుదీనా ఫ్లేవర్ అలాంటిది కాబట్టి. మనం ముఖ్యంగా ముల్లంగి వంటలో పుదీనా వేసిన కారణం కూడా అదే. అంటే దీని టేస్ట్ ఎక్కువ హైలైట్ అవ్వడం చాలామందికి ఇష్టం లేదు కాబట్టి. ఇష్టం ఉన్నవాడు ఎలాగైనా తింటారు, అది వేరే విషయం. ఇష్టం లేని వాళ్ళ కోసం కదా. సో చాలా బాగుందండి. ఎంత కమ్మగా ఉందో అసలు, మెత్తగా కమ్మగా. దీనిపై నుంచి చక్కగా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే అయితే అదిరిపోతుంది. చాలా చాలా బాగుంది. అంటే మనకు చిరుధాన్యాల్లో అంత కమ్మదనం ఉంటుంది, అది రుచి చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇంత చెప్తున్నాను కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు దుంపల వేపుడు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దుంపల వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన చిలకడ దుంప 1, ఉడకబెట్టిన బీట్రూట్ 1 కప్పు, ఎర్ర ముల్లంగి 2, కందగడ్డ 1, ఉడకబెట్టిన బంగాళదుంపలు 1 కప్పు, పల్లీల పొడి 3 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్. దుంపల వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ దుంపలంటే మనం ఏమేమి తీసుకున్నాము? ఇదిగోండి, చిలకడ దుంప, బంగాళదుంప, బీట్రూట్, అలాగే కందగడ్డ, ఎర్ర ముల్లంగి, ఇవన్నీ కూడా తీసుకున్నాం. చాలా సింపుల్ అండి. ఇదేంటంటే ఈ వేపుడులో చాలా రకాల దుంపలు తీసుకుంటున్నాం, అందుకు మనం దానికి దుంపల వేపుడు అని పేరు పెట్టాం. ఇక చిలకడ దుంప అంటే పసిపిల్లలకు 6 నెలల నుంచి కూడా పెడతారు. ఎందుకంటే విటమిన్ B6 చాలా అధికంగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది, హార్ట్ ఆరోగ్యానికి చాలా మంచిది, మంచి ఫైబర్, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ పరంగా చాలా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే పిల్లలు, సన్నగా ఉండే పిల్లలు కాస్త వెయిట్ కూడా పుట్ ఆన్ అవుతారు అని చెప్తూ ఉంటారు. అది సో అలా మనకి ఏంటి అంటే చిలకడ దుంపలో చాలా చాలా మంచి హెల్త్ ఎలిమెంట్స్ ఉంటాయి. అలాగే బంగాళదుంప, ఉడికించిన బంగాళదుంప ఆరోగ్యానికి చాలా మంచిది, గుడ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అందులో. అలాగే బీట్రూటు, రక్తం తక్కువ ఉన్న వాళ్లకు ఫస్ట్ బీట్రూటే తినమని చెప్తూ ఉంటారు. ఆర్బీసీ కౌంట్ పెంచాలన్నా, బ్లడ్ కౌంట్ పెంచుకోవాలనుకున్నా కూడా, సో మంచి ఎనర్జీ లెవెల్స్ కావాలన్నా కూడా మనకు బీట్రూట్ని ఎక్కువగా చెప్తూ ఉంటారు. సో అలా బీట్రూట్, అలాగే కందగడ్డ, అలాగే ఎర్ర ముల్లంగి అన్నీ కూడా మనకి ఓవరాల్గా రెస్పిరేటరీ సిస్టమ్కి కానివ్వండి, షుగర్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, యాంటీ ఆక్సిడెంట్స్ పరంగా కానివ్వండి, అన్నీ కూడా చాలా చాలా మంచివన్నమాట. మరి ఇన్నిటిని కలిపి మనం ఈరోజు వేపుడు తయారు చేయబోతున్నాము అంటే ఈ వంటలో ఎంత హెల్త్ ఉందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవచ్చు. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నూనె. ఇది మనకి ముక్కలు కూడా మరీ చిన్నగా కట్ చేసుకోలేదండి, నేను మీకు చూపిస్తాను ఒకసారి. మీరు ఒకసారి ఇక్కడ చూస్తే కనుక మరీ చిన్న ముక్కలుగా నేను ఏం కట్ చేయలేదు. ఇదిగోండి, బీట్రూట్ని మామూలు అన్నీ ఉడికిచ్చినవే. మీరు ఒక ఇది చెప్పడం మర్చిపోయాను కదా మీకు, ఇవన్నీ ఉడికిచ్చినవే అనమాట. ఓకే, మరీ మెత్తగా కాదు. సో జస్ట్ మనకి 80% వరకు ఉడికించినటువంటి బీట్రూట్, అన్ని దుంపలు అన్నీ కూడా ఉడికించినవే. ఇది ఒక్కటే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఓకే, సో ఇవన్నీ కూడా మనము వంట చేసుకుంటూ మ్యాష్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. ఓకే, కొంచెం మనకు నూనె వేడైన తర్వాత జీలకర్ర, అలాగే పచ్చిమిరపకాయలు,
ఆ తర్వాత కాస్త పసుపు, ఒకసారి వేయించేసుకుందాం. అన్నీ ఉడికినవే కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు. సాధారణంగా దుంపలు ఉడకడానికి టైం పడుతుంది కదా. ఉడకడానికి అంటే మనకి వేయించేటప్పుడు ఉడికించడానికి ప్రాసెస్ చెప్తున్నాను, అది చాలా టైం పడుతుంది. అందుకే మనం ముందుగానే చేసుకొని పెట్టుకున్నాం అనమాట. అయితే ఇప్పుడు ఒక్కొక్క దుంపను మనం ఒక్కొక్కటిగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే మన టైం ఏది ఎక్కువ తీసుకుంటుంది దాన్ని బట్టి మనం వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ముందుగా బీట్రూట్. సో బీట్రూట్ని ఈ సైజ్ ముక్కలుగానే కట్ చేశారంటే సరిపోతుంది. ఇది కావాలంటే మీరు చక్కగా ఈ గరిటెతో చక్కగా ఇలా మీరు కాంటే బ్రేక్ చేసేసుకోవచ్చు. లేదు ఆ పెద్ద ముక్కలు సరిపోతాయి ఓకే అనుకుంటే ఓకే. అన్నీ ఉడికినవే కదండి, అంటే కొంచెం కొత్తగా ఉంటుందని అంతే. మరీ చిన్న ముక్కల్లా కాకుండా ఏదో గ్రేవీలా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా చేసామన్నమాట. ఓకే, ఇది వేయించేసుకున్నాం కదా. ఆ తర్వాత బంగాళదుంపలు. సో బంగాళదుంపలు కూడా ఒక 1 తీసుకున్నాను. సో దీన్ని కూడా మీరు కావాలంటే చిన్న హాఫ్స్ లాగా చేసేసుకోవచ్చు. ఓకే, ఇది కూడా ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. బీట్రూట్ వేసేసుకున్నాం, బంగాళదుంప వేసేసుకున్నాము. ఆ తర్వాత చిలకడదుంప. చిలకడదుంప కూడా చక్కగా ఒకటి తీసేసుకున్నాము. అండ్ దీంట్లోనే మీరు నీట్గా ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఇలా ఒకసారి నీట్గా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం ఉడికించుకున్నటువంటి ఎర్ర ముల్లంగిని కూడా చూసారా, అంటే ఇది చాలా ఫాస్ట్గా, నీరుకాయ కదా చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. సో అది మనము ఒక 1/2 కప్ వేసేసుకున్నాం. ఆ తర్వాత ఇదిగోండి కందగడ్డ మాత్రం చాలా టైం పడుతుంది కాబట్టి మీ కుక్కర్లో ఖచ్చితంగా 2 విజిల్స్ ఉడికించుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇది కూడా మనకు ఒక 1/2 కప్ తీసేసుకుందాం. ఇవన్నీ కూడా అండి మీరు జస్ట్ కుక్కర్లో పెట్టేసుకొని 1 లేదా 2 విజిల్స్, బీట్రూట్ అయినా బంగాళదుంప అయినా ఏదైనా సరే ఒక 2 విజిల్స్ పెట్టేశారంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్. మీరంటే ఏదైనా వంట స్టార్ట్ చేసే ముందు కుక్కర్లో పడేసేయండి, అది అయిపోతుంది 2 విజిల్స్. అది కాస్త చల్లారిన తర్వాత చక్కగా ఈ విధంగా మీరు చేసేసుకోవచ్చు అనమాట. బాగుంటుందండి, వెరైటీగా ఉంటుంది, ట్రై చేయండి. సో దీంట్లో మనం కాస్త ఉప్పు వేసేసుకుందాం. సో ఏది కూడా మనం ఉప్పు వేసి ఉడికించలేదు, ఉప్పు వేస్తే సరిగ్గా ఉడకదు. సో అది కూడా ఒక పెద్ద రీజన్. సో ఇటువంటి గరిట అయితే ఏంటంటే మనకు ఈ దుంపలు మెత్తపడకుండా ఉంటాయి ఇలా కింది నుంచి తీయడం వల్ల. మామూలుగా కలిపేస్తే మీకు పిసపిస అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో కింది నుంచి అది మనకి మ్యాష్ అవ్వకుండా చేసుకోవాలి. అందుకే 2 విజిల్స్ అని చెప్పాను, అప్పుడు మనకు మరీ మెత్తగా కూడా అయిపోవు కదా, అందుకనమాట. సో దీంట్లో మనం చక్కగా మిరియాల పొడి కూడా వేసుకున్నాం. ఇంతవరకు మనం ఏంటి పచ్చిమిరపకాయలు మాత్రమే వేసుకున్నాము. సో దీనిపైన చక్కగా కాస్త మిరియాల పొడి, అలాగే కాస్త పల్లీల పొడి కూడా మనం ఏంటి అంటే వేయించుకొని చక్కగా కచ్చా పచ్చాగా పొడి చేసుకున్నటువంటి పల్లీల పొడి. మీరు ఇలా ఇప్పుడైనా వేసేసుకోవచ్చు, లేకపోతే ఒక చివరిగా వేసుకోవాలి అంటే అలా కూడా వేసుకోవచ్చు. ఇది ఒకటండి, ఈ దుంపల వేపుడు చాలా ఈజీ టు డూ, చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో మనకి ఏంటంటే కుకింగ్ ప్రాసెస్ పెద్ద ఏమీ ఉండదు. సో జస్ట్ ఏంటంటే అలా కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకోవడమే తప్ప ఏం లేదు. సో చివరిగా అలా చక్కగా పల్లీల పొడి కూడా వేసేసుకోవాలి. ఇంకా దీన్ని మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా పల్లీల పొడి వేసుకోవాలి. సో దీన్ని కూడా ఒకసారి కలిపేసుకుంటే ఏంటంటే ఒక 5 నిమిషాల పాటు వదిలేస్తే పల్లీల పొడి ఫ్లేవర్ కూడా దీనికి బాగా పడుతుంది. ఓకే, సో ఇదొక్క 2 to 5 minutes అండి వదిలేసామంటే చక్కగా పల్లీల పొడి, మనం వేసిన మిరియాల పొడి ఇవన్నీ కూడా చాలా బాగా పడతాయి అన్నమాట. మీ అందరి కోసం ఈ చిట్కా. బజ్జీలు కరకరలాడుతూ రావాలి అంటే బజ్జీ పిండిలో కాస్త మొక్కజొన్న పిండి కలపండి. అప్పుడు కరకరలాడడమే కాకుండా చాలా టేస్టీగా కూడా వస్తాయి. ఈసారి బజ్జీలు తయారు చేసేటప్పుడు తప్పకుండా ఈ చిట్కాను గుర్తుపెట్టుకోండి. మనం చక్కగా దుంపలన్నీ కూడా వేసేసుకున్నాము, మిరియాల పొడి అన్నీ కూడా వేసుకున్నాం. సో నేను ఇందులో ఏం జీలకర్ర పొడి, ధనియాల పొడి ఏం వేయలేదని మీరు కావాలంటే వేసేసుకోవచ్చు. చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో కొత్తిమీర అనేది మనకు లాస్ట్ స్టెప్. మిక్స్ చేసేసుకున్నాం కదా, దీన్ని చక్కగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం.
పైనుంచి ఊరికే కాస్త కొత్తిమీర. ఇది చెప్పాను కదండి, ఈ దుంపల వేపుడు అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ముక్కలు ఏంటి ఇంత పెద్దగా ఉన్నాయని కూడా చిన్నగా కట్ చేసుకోండి కావాల్సింటే. సో చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇది ఏంటి అంటే కొంచెం నోటీసబుల్గా ఉండాలంటే కొంచెం పెద్ద ముక్కల్లాగా, పెద్ద స్లైసెస్ లాగా కట్ చేసామన్నమాట. సో చాలా బాగుంటుందండి. అంటే మనం చక్కగా వేడివేడి అన్నంలో అయినా లేకపోతే మనం ఏది చేసుకుంటే అది దాంట్లో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ప్రయత్నించండి. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. దుంపల వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన చిలకడ దుంప 1, ఉడకబెట్టిన బీట్రూట్ 1 కప్పు, ఎర్ర ముల్లంగి 2, కందగడ్డ 1, ఉడకబెట్టిన బంగాళదుంపలు 1 కప్పు, పల్లీల పొడి 3 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్. దుంపల వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో కాస్త నూనె వేసి వేడైన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు వేసి వేగాక అందులో ఉడికించిన బీట్రూట్ ముక్కలు, ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు, ఉడికించుకున్న చిలకడ దుంప ముక్కలు, ఎర్ర ముల్లంగి, కందగడ్డ ముక్కలు వేసి సరిపడా ఉప్పు వేసి మిరియాల పొడి, పల్లీల పొడి వేసి బాగా కలిపి వేయించుకోవాలి. చివరిగా కొత్తిమీరని వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే దుంపల వేపుడు రెడీ. చూసారు కదా దుంపల వేపుడు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఇది 100% సాత్వికమైన వంట అని 100% చెప్పగలమండి. ఎందుకంటే అసలు ఏమీ ఎక్స్ట్రా వేయలేదు, కేవలం దుంపలు మాత్రమే ఉన్నాయి, మిరియాల పొడి అంతే, ఇంకేం లేదండి. అసలు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని వెయిట్ చేస్తున్నాను. టేస్ట్ చేసేస్తాను. నేను తిన్న ముక్క కందగడ్డ బాగుంది. పచ్చిమిరపకాయలు వేసాము, మిరియాల పొడి వేసాము, అంతే. ఈ 2 ఫ్లేవర్సే బాగుందండి. చాలా సాత్వికంగా ఉంది అంతే, అంత మాత్రం చెప్పగలను. ఎందుకంటే ఏమీ వేయలేదు, కేవలం అలా ఉడికిచ్చి అలా చక్కగా పోపేసి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకున్నాం. ఎంత హెల్దీ అండి అది, ఎంత హాయిగా ఉంటుందో కడుపుకు తింటే కూడా. మన స్టమక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి. చూసారు కదా ఇవాటి అమృతం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.